అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38, 39, 40 మనం కలిసి చూద్దాం. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 10 verses from 38 to 40. అందరం కలిసి చూద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38, 40 మనం కలిసి చూద్దాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నది. దేవుడు ఆయనకు తోడెనను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారికి అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికి మేము సాక్షులము. ఆయనను వారు నానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6, 7 మనం కలిసి చూద్దాం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 6 and 7. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6, 7 మనం కలిసి చూద్దాం. 6, 7 క్రొత్త నిబంధనలు 174 పేజీ సంఖ్య 174. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయే యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. తర్వాత 19 నుండి 22 వరకు కలిసి చూద్దాం. 19 నుండి 22 వరకు ఇదే అధ్యాయంలో. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చాలు. మనం దేవుని యొక్క గుణలక్షణాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మంచివాడు. ఆయన ఏం చేస్తాడంటే మంచి చేస్తాడు. ఈజ్ ద గుడ్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ హీ డస్ ఈజ్ గుడ్. ఆయన చేసి ఏదైనా కూడా అది మంచి. మరి ఇందాక పాట పాడుకున్నాం కదా, ఆయనకి ఏ ముఖం ఉందంట? ఏ ముఖం ఉందంట? మంచి ముఖము కలిగినందున అని చెప్పేసి రాయబడింది పాటలు కదా. మంచి ముఖము కలిగినందున. తర్వాత ఏముంది అక్కడ? 84వ పాట. 84వ పాటలో ఎక్కడ రాయబడింది అన్నమాట? ఐదో చరణంలో గువ్వల వంటి కన్నులు పువ్వుల వంటి చెక్కిళ్ళు మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణం. ఆయనకున్న రూపం కూడా మంచి రూపం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడంటే 10,000 మంది పురుషులలో ఆయన గుర్తించవచ్చు అని చెప్పేసి అక్కడ పరమగీతలు రాయబడుతూ వచ్చింది. అంటే అంత సౌందర్యం, అంత సుందరుడు ఆయన. ఆయనలో అంత సొగసు, అంత వన్నే ఆయనలో ఉన్నది. 10,000 మంది పురుషులున్నా కూడా 10,000 మంది పురుషుల్లో అవలీలగా ఆయన గుర్తించవచ్చు అంట. అంటే అంత సుందరుడు ఆయన, అంత సుందరుడు. మనం గమనిస్తే ఇక్కడ ఆయనకు మంచి రూపం ఉంది. మనం చదువుకోవచ్చు కదా, మంచి రూపం. కాబట్టి ఆయన మంచివాడు, ఆయనకు మంచి రూపం ఉంది. ఇంకేముంది? మంచి గుణాలు కూడా ఉన్నాయి. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? మంచి చేస్తున్నాడు, లేదా మనకు మేలు చేస్తున్నాడు. అదే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యం 10:38 రాయమన్నమాట. దేవుడు ఆయనకు తోడేండను గనుక ఆయన మేలు చేయొచ్చు.
కాబట్టి దేవుడు మనకు యేసుక్రీస్తు మనకు మేలు చేస్తూ ఉన్నాడు. ఏం మేలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం చదువుకున్న మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా చదివే మాట ఏంటంటే, క్రీస్తు యేసునందు ఆయన అంటే దేవుడు మనకు చేసిన ఉపకారము, క్రీస్తు యేసునందు పరలోకంలో ఉన్న దేవుడు నీకు నాకు చేసిన మేలు అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనకు ఆయన మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. ఉపకారం చేసేవాడే కానీ అపకారం చేసేవాడు కాదు. ఎవరికి మేలు చేస్తున్నాడు ఆయన అంటే అపకారం చేసే మనుషులకి. ఎవరికి మేలు చేస్తున్నాడు? కీడు చేసే మనుషులకి కదా. మనం చదువుకుంటుందంటే ధ్యానం చేస్తున్నట్టుగా రోమపత్రిక రాయబడి వచ్చింది, మేలు చేయవాడు లేడు ఒక్కడు, దేర్ ఇస్ నన్ దట్ డూయెత్ గుడ్. మంచి చేసేవాడు మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడు. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు నీకు నాకు మంచి మేలే చేస్తున్నాడు. మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన చేస్తున్న మేలేంటో మనం ఇక్కడ ధ్యానం చేస్తాం గడిచిన వారాలుగా. ఎఫెసీ పత్రికలో రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఆయన చేస్తున్న మేలులో 19వ వచనంలో దేవుని ఇంటి వారుగా చేసుకున్నాడు మొట్టమొదటిగా. రెండవదిగా ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? 21వ వచనంలో పరిశుద్ధ దేవాలయంగా మనల్ని కడుతున్నాడు. మూడవదిగా 22 చివరిలో దేవునికి నివాస స్థలముగా మనల్ని చేసుకున్నాడు. ఇవన్నీ మనం ధ్యానం చేసినాం. మరలా గుర్తు చేస్తున్నాను మీకు. దేవుడు క్రీస్తు యేసు మనకు చేసిన మేలు ఏమిటంటే మనల్ని తన ఇంటివారిగా చేసుకున్నాడు. తర్వాత తన యొక్క పరిశుద్ధ దేవాలయంగా చేసుకున్నాడు. మనల్ని తన ఇంటివారుగా కదా. వి బికేమ్ హిస్ హౌస్ హోల్డ్. రెండోదిగా మనం గమనిస్తే మనం ఎవరమంట? పరిశుద్ధ దేవాలయము. అండ్ నౌ వి బికేమ్ హోలీ టెంపుల్. మూడోది మనం గమనిస్తే 2వ వచనంలో దేవునికి నివాస స్థలం. నౌ వి ఆర్ an habitation of God. దేవునికి నివాస స్థలంగా మనం చేయబడతా ఉన్నాం కదా. దేవుని ఇంటి వారంగా చేయబడ్డా, దేవుని యొక్క దేవాలయంగా చేయబడతా ఉన్నాం. తర్వాత దేవుడు నివసించే నివాస స్థలంగా చేయబడతా ఉన్నాం. ఎవరికి ఆధిక్యతలన్నీ మనం చదువుకున్నాం ఇంతకుముందు కూడా. 1వ వచనంలో చచ్చిన వారికి. చెప్పండి ఎవరికి? ఎఫెసీ 2 రాయబడి వచ్చింది, మీరు చచ్చిన వారై ఉండగా. దేన్ని బట్టి? అపరాధముల చేత, క్రీస్తు చేత మీరు క్షమించండి, పాపముల చేత, అపరాధం చేత మీరు ఏం చేయబడ్డారు? చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని లేపి బ్రతికించాడు. మనం చచ్చిపోయాం. పాపము మనల్ని చంపేసింది. అపరాధం మనకు మరణాన్ని తెచ్చాయి కదా. కాబట్టి పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి నీకు నాకు మరణం ఉంటే, యేసుక్రీస్తు మరణాన్ని ఏం చేసినాడు? మరణాన్ని మృంగివేసి, చావును మృంగివేసి నిన్ను బ్రతికించాడు, నీకు నాకు జీవాన్ని ఇచ్చాడు. అంత మాత్రమేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మనం చదువుకున్న 7వ వచనంలో నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంట? దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోకమందు ఆయనతో కూడా సింహాసనం ముందు కూర్చుండబెట్టుకుంటా ఉన్నాడు. చచ్చిన వారిని బ్రతికిస్తున్నాడు. బ్రతికించడం మాత్రంగా జీవంతో నింపి తన సింహాసనం మీద పరలోకంలో కూర్చోబెట్టుకుంటున్నాడు. తర్వాత ఇప్పుడు ఏం చేసినాడు? తన ఇంటి వారిగా చేసుకున్నాడు, తన దేవాలయంగా చేసుకుంటున్నాడు, తనకు నివాస స్థలముగా చేసుకుంటున్నాడు దేవుడు. ఇవన్నీ మనం జ్ఞాపకం చేస్తున్న గడిచిన వారాల్లో మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే 2వ వచనంలో మనము దేవునికి నివాస స్థలముగా ఉండకు కట్టబడుచున్నామనే మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. దేవునికి నివాస స్థలముగా కట్టబడుచున్నాము. ఎవరు దేవుని నివాస స్థలాలు? ఎవరు అంటే మనమే. మనమంటే వీఆర్ సిన్ఫుల్ పీపుల్స్. పాపభరితులైనటువంటి ప్రజలు మనం అందరం కూడా అపరిశుద్ధులము, అవిధేయులము, అవివేకులము, అపరాధం చంపబడ్డ వారము, చచ్చిపోయిన వారము. ఇలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే బ్రతికిస్తున్నాడు, తన కొరకే నిలబెట్టుకుంటున్నాడు, తనకు నివాసస్థానముగా దేవుడు చేసుకుంటున్నాడు. అయితే మనం గడిచిన వారం కొన్ని మాట ధ్యానం చేసుకున్నాం. ఏంటి? దేవునికి మానవుడి ఈ లోకంలో కనీసము నివాసం చేస్తానికి కూడా ఏమి ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు. ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఏం లేదు, సత్రములో స్థలము లేదు ఆయన పుట్టినప్పుడు. రెండవదిగా ఆయన సేవ చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు తలవాల్చుకోవడానికి కూడా ఆయనకి ఏం లేదు,
తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఇవన్నీ చెప్పాను గడిచిన వారం, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. తర్వాత ఆయన పుట్టినప్పుడు స్థలం లేదు సత్రములో, సేవ చేస్తున్నప్పుడు స్థలం లేదు తలవాల్చుకోవడానికి, మూడోదిగా చనిపోయినప్పుడు కూడా ఏం లేదు, పాతి పెట్టబడిన స్థలం కూడా లేదు ఆయనకి. అయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక మానవుని ప్రేమించి నాకెక్కడ నివాస స్థలం నాకు దొరకలేదు, విశ్రమ స్థలం నాకు నేను కనుగొలేకపోయినాను, అయితే మానవుడే నాకు శ్రేష్టమైన విశ్రమ నివాస స్థలం అని చెప్పేసి దేవుడు గుర్తించి నిన్ను నన్ను ఏం చేసినారంటే మనం చచ్చిపోయినప్పుడు మనం బ్రతికించి నీకు నాకు జీవాన్నిచ్చి తన సొత్తుగా స్వాస్థ్యంగా చేసుకుని తన కుమార్తెగా చేసుకొని నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడంటే తాను నివసించే నివాస స్థలంగా చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యము! మనం దేవునికి నివాస స్థలంగా చేయబడుతూ వస్తా ఉన్నాం కదా. ఇదంతా మనం గడిచిన వారం ధ్యానం చేసుకున్నాం. అయితే దేవునికి నివాస స్థలంగా మనము చేయబడుతున్నాం. ఆ తర్వాత మనం గమనిస్తే ఈ దినం కొన్ని మాటలు క్లుప్తంగా ధ్యానం చేసి మనము ఆరాధనలో ప్రవేశిద్దాం. చూడండి, యోహాను సువార్తలో కొన్ని మాటలు, 14వ అధ్యాయం, జాన్ గాస్పెల్ చాప్టర్ 14 వర్సెస్ 2 and 3. యోహాను సువార్త 14, 2, 3 వచనాలు అందరిని కలిసి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3 వచ్చి మనం కలిసి చూద్దాం. అందరిని కలిసి, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములో మీరున్న ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఎంత ఆశ్చర్యం అంటే, మనం గడిచిన వారం ధ్యానం చేసుకున్నాం ఏమని, మానవుడు దేవుడు జన్మించిన తర్వాత ఆయనకు విశ్రమముగా ఆయన లేదా వేడిగా ఉండడం కొరకై పెట్టబడడానికి కనీసము మానవుడు సత్రములో పశుసత్రంలో ఆయన స్థలం పొందుకున్నాడు. మనుషుల దగ్గర ఆయన స్థలం పొందుకోలేదు. అంటే మానవుడు నిరాకరించినాడు దేవుని స్థలం ఇవ్వడానికి. ఆయన బతికిన కాలంలో కూడా ఏ మానవుడు కూడా ఆయన పిలిచి ఆహ్వానించలేదు తలవాల్చుకోవడానికి కదా. తర్వాత చనిపోయినప్పుడు కూడా ఆయనకు స్థలము లేదు. అంటే ఇలాంటి లోకంలో ఇలాంటి మానవుల మధ్య ఇలాంటి పరిస్థితులను ఎరిగి కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఇలాంటి మనుషులను ప్రేమించి దేవుడు ఏం చేస్తున్నాడు, వారి నివాస స్థలంగా చేసుకోవడం మాత్రమే కాదు కానీ వారికి దేవుడు ఏం చేస్తున్నారంట, నివాస స్థలము మనకు సిద్ధపరుస్తున్నారంట. దేవుడు మనల్ని నివాస స్థలంగా చేసుకోవడం మాత్రమే కాదు, మనం ఈ లోకంలో నివసిస్తాం, బ్రతుకుతాం, కొంతకాలం చనిపోతాం. నీవు నేను ఆయనకు నివాస స్థలంగా చేయబడ్డ కారణం చేత దేవుడు నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యం ఏం చేస్తున్నాడు, ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఇది ఆశ్చర్యమైన సంగతి అన్నమాట. కాబట్టి దేవుని ప్రేమ ఎంతో గొప్పది, దేవుడి చేసే మేలు ఎంతో ఆశ్చర్యమైనవి, మనకు అర్థం కావవి. మానవుడు ప్రేమించకపోయినా, మానవుడు స్థలం ఇవ్వకపోయినా, మానవుడు చేర్చుకోకపోయినా దేవుడు చేర్చుకున్నాడు. ఇంకేం చేస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు స్థలం ఇయ్యని మానవులకు ఎక్కడ స్థలం ఇస్తున్నాడు? ఈ భూలోకంలో కాదు, పరలోక రాజ్యములో స్థలము. మానవుడు కనీసము గమనించండి, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎంత ఉంటాడు చెప్పండి? ప్రతి పిల్లవాడు పుట్టినప్పుడు కనీసము ఇంత ఉంటాడు, బారెడు ఉంటాడేమో. ఇది మూర బారెడంటే ఎంత? బారెడంటే ఎంత? ఇంత బారెడా? ఇంత ఉంటాడు పిల్లలు, ఇంతే ఉంటారు పుట్టినప్పుడు. ఆయనకు మూడు స్థలం దొరకలేదు, మానవుడు ఇవ్వలేదు. పుట్టినప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు సేవ చేస్తున్నప్పుడు తల వాల్చుకోవడానికి ఈ తల ఎంత ఉంది చెప్పండి? మా అంటే ఇది ఎంత ఉంది? నా అరచేయి ఎంత ఉంది? అరచేయి స్థలంలో మానవుడు దేవునికి ఇవ్వలేదు తల వాల్చుకోవడానికి. ఇట్లాంటి మానవునికి దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఎక్కడ స్థలం సిద్ధపరుస్తున్నారంట? భూలోకంలో కాదండి, పశువుల సత్రంలో కాదు, అడవుల్లో అరణ్యాల్లో కాదు. ఎక్కడంట? ఆయన నివసించే స్థలములో,
మానవుడు తాను నివసించే స్థలంలో దేవునికి స్థలం ఇవ్వకపోయినప్పటికీ దేవుడు మాత్రం మానవుని ప్రేమించి తాను ఉండే స్థలములో, తాను వాసము చేసే స్థలముల్లో నీకు నాకు దేవుడు స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప ప్రేమ, దేవుని ప్రేమ. ఆశ్చర్యం దేవుని యొక్క ప్రేమ. మానవుడు మామూలు తృణీకరించబడాలి తన క్రియలను బట్టి కదా, తృణీకరించబడాలి, త్రోసివేయబడాలి. కానీ దేవుడు మానవుని త్రోసివేయకుండా, తృణీకరించకుండా ప్రేమించాడు. అందుకే ఆ ప్రేమకి ఏ ప్రేమని పేరు పెట్టి చెప్పండి? ఇట్స్ ద లవ్ ఆఫ్ అగాపే. చెప్పండి, ఏ ప్రేమ అది? అగాపే ప్రేమ. అది అంటే దేర్ ఈస్ నో ఎండ్. ఆ ప్రేమకి ఏమి లేదు, అంతము లేదు, అవధులు లేవు ఆ ప్రేమకి. దెర్ ఈజ్ నో లిమిటేషన్. ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమకు పరిమితులు పెట్టలేరు. అలాంటి ప్రేమతో దేవుడు మనం ప్రేమించాడు. అందుకు రాయబడింది కదా, ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. సో హీ లవ్డ్ us విత్ an eternal love. మనల్ని ప్రేమించాడు. ఏ ప్రేమ? క్షణకాలం ఉండే ప్రేమతో కాదు. ఏ ప్రేమ చెప్పండి? శాశ్వత కాలం ఉండే ప్రేమ, నిత్యత్వంలో ఉండే ప్రేమ. అందుకేం చేసినాడు? నిత్యత్వంలో నీ కొరకు నా కొరకు దేవుడు స్థలం సిద్ధపరుస్తున్నాడు. నీవు నేను ఈ లోకంలో కనీసం ఒక జానడు అనుకోండి, ఏదో ఒక భార్యడు, ఒక మూడు స్థలం ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆయన నీకు నాకు ఏం చేస్తున్నారంట? రాయబడిన మాట, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెప్పేసి. 2వ వచనంలో మొదటి లైన్లో, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు, దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు దేవుడు? అమ్మ చెప్పండి, నిద్రపోయే వాళ్ళు చెప్పండి, చెప్పండి, ఏం సిద్ధపరుస్తున్నాడు దేవుడు? నివాసం అన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే మ్యాన్షన్ అంటే రాజ సౌధాలు. చెప్పండి ఏంటి? రాజగృహాలు. మ్యాన్షన్ అంటే రాజ సౌధం. రాజగృహం ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటుంది? ఇట్లుంటుందా? మనలా ఉంటాయా? ఎట్లుంటాయి? వైభవోపేతంగా ఉంటాయి. చూస్తానికి మన కళ్ళు సరిపోవు, అట్లుంటాయి. కాబట్టి అట్లాంటి రాజ సౌధాల్లో నీకు నాకు దేవుడు స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఏ మానవునికి? కనీసం ఒక జానడు స్థలం ఇవ్వని మానవుని కొరకై దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యంలో జానడు కాదు, మూరెడు కాదు, ఏంటంట? రాజ సౌధాలే నీ కొరకు నా కొరకు దేవుడు నిర్మిస్తూ స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది దేవుడు చేస్తున్న మేలు కాదా? ఒక రకంగా మనం దేవుని స్థలం ఇవ్వలేదని మనం కీడు చేసిన, దేవుని మనం కీడు చేసినట్టే కదా. ఆయన త్రోసివేసినాం మన యొక్క క్రియల ద్వారా. కానీ దేవుడు మనల్ని త్రోసివేయలేదు, తృణీకరించలేదు, వెలివేయలేదు. కానీ ఏం చేసినాడు? అవకాశం కొరకు ఎదురు చూసినాడు. దేని కొరకు? చేర్చుకోవాలని. కుమారుడా, నన్ను తృణీకరించినా పర్వాలేదు, నేను పుట్టినప్పుడు నాకు స్థలం ఇవ్వకున్నా పర్వాలేదు, నేను సేవ చేస్తున్నప్పుడు అలసిపోయి ఉంటే సేవ తీర్చుకోవడానికి నాకు స్థలం ఏమైనా పర్వాలేదు, నేను నీకేం చేస్తాను? నీవు చనిపోయిన తర్వాత మహిమలో, నిత్యత్వంలో నీ కొరకు నేను ఏం సిద్ధపరుస్తున్నాను? స్థలము లేదా నివాసములు, రాజ సౌధములు నేను మీ కొరకు సిద్ధపరుస్తానని చెప్పేసి యేసుక్రీస్తు వారు నీతో నాతో సెలవిస్తున్నమాట. ఎంత గొప్ప దేవుడు! ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఒక మాట చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అందరం కలిసి చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. 207 పేసాం కొత్త నిబంధనలు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా అందరు చదవండమ్మా, పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక జానెడు స్థలమా, మూరెడు స్థలమా, బారెడు స్థలమా,
ఒక గజమా, ఒక సెంటా, ఎంత చెప్పండి? ఒక అంకణమా మీ భాషలో ఎంతంట? పట్టణము నీ కొరకు నా కొరకు దేవుడు ఏం చేస్తాను చెప్పండి? ఒక పట్టణమే నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఎవరి కొరకు? ఎలాంటి మానవుని కొరకు? కాబట్టి దేవుని ప్రేమ ఎంతో గొప్పదమ్మా. అందునద బట్టి చెప్పండి, ఏలయనగా చెప్పండి, ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. చూడండి, ఒక పట్టణాన్ని సిద్ధపరిచున్నాడు దేవుడు నీ కొరకు నా కొరకు. సిద్ధపరిచాడు ఆల్రెడీ కదా. ఈ భూలోకాన్ని కూడా దేవుడు నీకు నాకు నివాసయోగ్యముగా చేసి ఈ భూమి మీద నీకు నాకు నివసించే యోగ్యత అర్హత ఇచ్చి, నీకు నాకు ఏ యోగ్యత అర్హత లేదు ఇక్కడ బతకడానికి, అయినప్పటికీ తన సృష్టిలో ఈ భూమి మీద దేవుడు నిన్ను ప్రేమించి నీకు నాకు తన ఊపిరి, తన ఆయుష్నిచ్చి, తన జీవాన్నిచ్చి, తన రూపాన్ని, తన పోలికనిచ్చి, ఈ భూమినిచ్చి, గాలినిచ్చి, వెలుతురునిచ్చి, సమస్తాన్నిచ్చి తిరిగి ఆ దేవుడే మానవుడిగా వస్తే, ఏ దేవుడు సమస్తాన్ని ఇచ్చాడో, సర్వాన్ని ఇచ్చాడో ఆ దేవునికి కనీసము స్థలము లేకుండా మానవుడు చేస్తే, అలాంటి మానవుని కూడా దేవుడు ఎంతగా ప్రేమించాడు. ఇది మనం ధ్యానం చేస్తా ఉన్నా. ఎఫెసీ పత్రిక 2 రాయబడినట్టుగా ఆయన ద్వారా, అంటే క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనకు చేసిన ఉపకారము ఏంటంటే నీవు నేను దేవునికి నివాస స్థలముగా చేయబడతా ఉన్నాం, నివాస స్థలముగా చేయబడుతున్నాం. తర్వాత నివాస స్థలముగా చేయబడ్డం మాత్రమే కాదు, దేవుడు ఈ లోకంలో నీలో నాలో నివసిస్తాడు మనం బతికినంత కాలం కదా. మనం చనిపోయిన తర్వాత మరలా మనం ఆయనతో కూడా మహిమలో యుగాయుగాలు విరాజిల్లడం కొరకై ఆయన ఉండే స్థలములో, కుమారుడా ఇదిగో భూలోకంలో నీ బతికినంత కాలము నీ యొక్క దేహాన్ని నాకు నివాస స్థలంగా చేశావు, నీ హృదయంలో నివసించే స్థానం నాకు ఇచ్చావు. అందుకు ఇదిగో నీ ప్రేమకు ప్రతిగా పరలోక రాజ్యంలో నీ కొరకు ఇదిగో పట్టణము, రా నాతో పాటు వచ్చి నా సింహాసనం మీద కూర్చో, యుగాలు ఈ పట్టణాన్ని ఏలు పరిపాలించని చెప్పేసి యేసుక్రీస్తు వారు మనల్ని ఆహ్వానించబోతా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఈ మాట ఎవరు చెప్పాడు? శిష్యులతో చెప్పాడు అన్నమాట. తాను బతికిన కాలంలో 2024 సంవత్సరాల క్రితం కదా, అప్పుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. శిష్యులతో జీవించిన కాలంలో అప్పుడు చెప్పాడనమాట, శిష్యులారా నా సేవ, నా పరిచయం అయిపోయింది, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ నేను ఏం చేస్తాను? మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, మరలా వస్తాను. ఎందుకు? నేను సిద్ధపరిచిన స్థలంలో మీరు నేను కలిసి ఉండాలని వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పేసి. ఎందుకు? మీకు ఆ దారి తెలియదు. ఏం తెలియదు చెప్పండి? వి డోంట్ నో ద వే వేర్ గాడ్ లివ్స్. దేవుడు ఎక్కడ నిలుస్తా మనకు ఆ దారి తెలియదు మనకి. అందుకే ఏమన్నాడు? నేనే వస్తాను, వచ్చి ఏం చేస్తాను? మరలా నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. అందుకే అక్కడ రాయబడింది, ఐఎమ్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. నేనే మార్గం అని అక్కడ చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 17:3 14 ఉందా అక్కడ ఆ మాట? 14:6 యోహాను సువార్త 14:6లో తోమ అడిగాడు, అయ్యా నీవెక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదంటే ఏమన్నాడు? ఆ మార్గం ఎలాగో తెలుడని ఆయన అనగా యేసు, నేనే మార్గము, నేనే మార్గాన్ని పరలోకానికి, మీకు తెలీదు. నేను ప్రస్తుతానికి వెళ్తున్నాను, పరలోకానికి వెళ్తున్నాను, మీ అందరి కొరకు స్థలం సిద్ధపరుస్తాను, మరలా వస్తాను. ఏం చేస్తాను? మార్గమైన నేనే,
మిమ్మల్ని నాతో కూడా మేఘముల మీద పరలోకంలోనికి తీసుకెళ్తానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు మనకు అక్కడ వాగ్దానం శిష్యులకు ఇచ్చాడు. ఆ వాగ్దానం నీకు నాకు కూడా ఇచ్చాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. మన నిరీక్షణ ఏంటంటే మనం చనిపోతాం, పాతి పెట్టబడతాం. అయితే ఒకనొక దినం యేసుక్రీస్తు వచ్చినప్పుడు మన సమాధిలో నుండి ఏం చేయబడతాము? సజీవులుగా లేపబడతాం. ఆయనతో కూడా మేఘాల మీద పరలోకానికి కొనిపోబడతాం. యుగ యుగాలు దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన స్థలములో మనం ఉంటాం. అదే మన యొక్క నిరీక్షణ. చెప్పండి ఏంటి అది? మన నిరీక్షణ. దట్స్ అవర్ హోప్. మనం ఇంతకుముందు కూడా ధ్యానం చేసుకుందాం. యేసుపత్రికలో నాకు రాయబడుతూ వచ్చింది. మనం ఎవరు ఇంతకుముందు? మనం ఎవరము? విత్ ద హోప్లెస్ పీపుల్. ఎక్కడ రాయబడింది ఆ మాట? 12వ వచనం, ఎఫెసీ 2:12. ఎఫెసీ 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలు సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును. అందరు నాతో పాటు చెప్పండి, నిరీక్షణ లేని వారు. మనం ఎవరమంట? నిరీక్షణ లేదు మనకి. అయితే యేసుక్రీస్తు మనకు గొప్ప నిరీక్షణ. చచ్చిపోతే తప్పకుండా లేస్తా. ఎందుకు? ఆయన చనిపోయి లేచాడు కాబట్టి. ఏం చెప్పాడు? నేను ఎలాగో లేచాను, మీరు అలాగో లేస్తారని చెప్పేసి. కాబట్టి మనం ఆల్రెడీ చనిపోయాం, లేచాం ఆల్రెడీ. చెప్పండి ఎప్పుడు? ఎప్పుడు చచ్చిపోయాం, ఎప్పుడు బతికినాం? మనం రక్షణ పొందిన దినాన పాపాలు ఒప్పుకున్నప్పుడు మనం పాపాల కొరకు మనం చనిపోయినాం. చెప్పండి ఏం చేయబడ్డాము? పాపం కొరకు మనం చనిపోయినా. బాప్తిస్మములో పాతిపెట్టబడి తిరిగి ఏం చేయబడ్డాము? బాప్తిస్మములో క్రీస్తుతో కూడా సమానులంగా లేపబడ్డాం. మనం ఆల్రెడీ ఏం చేయబడ్డాము? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాం. అది సాదృశ్యం. అది ఎప్పుడు నిజమవుతుందంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు. మనం ఏం చేస్తున్నప్పుడు నిజంగానే లేపబడతాం. సాదృశ్యంగా ఏం చేయబడ్డాము? సమాధిలో ముంచబడ్డామంటే పాతి పెట్టబడ్డాం, లేపబడ్డామంటే సజీవులు కావడం. కాబట్టి అది ప్రస్తుతానికి మనకు ఛాయారూపకంగా ఉందన్నమాట. అయితే యేసుక్రీస్తు 2 రాకలు వచ్చినప్పుడు నేను ఏం చేయబడతాం? నిజముగానే లేపబడతాము సమాధుల్లో నుండి. ఎందుకు? యేసుక్రీస్తు ఏం చేయబడ్డాడు సమాధుల నుండి? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట కదా. 54వ వచనం, కొరింథీ పత్రిక 15:54. 1 కొరింథీ. మనకు కావలసిన మాట ఒక్కటే, విజయమందు మరణము మృంగివేయబడెను. 55వ వచనం, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఈ మాట యేసుక్రీస్తు చెప్పాడు. నీవు నేను యేసుక్రీస్తు 2వ రాకడలో ఇదే మాటలు మనం చెబుతాం. దట్స్ అవర్ హోప్. అది మన నిరీక్షణ. చెప్పండి ఏంటి? ఈ మాటలు యేసుక్రీస్తు చెప్పాడు. నీవు నేను కూడా ఒకానొక దినం ఇవే మాటలు ఎప్పుడు చెప్తాం? యేసుక్రీస్తు 2వ రాకడలో మనం చెబుతాం. అది మన యొక్క నిరీక్షణ. కాబట్టి యేసుక్రీస్తు వారి యందు మనకు కలిగిన మేళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా ఆత్మీయమైన మేళ్ళు. భౌతికమైన మేళ్ళు మనం తలంచుకోవద్దు. ఎప్పుడు కూడా బతుకున్నావు చాలు, జీవంతో ఉన్నావు చాలు, ఆరోగ్యంతో ఉన్నావు చాలు, మరణ పడకలు చాలు కదా. అనేకలు మరణ పడకలు బెడ్ల మీద ఉండి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, బతకాలని. నీవు బతికి ఉన్నావు, ఆరోగ్యంతో ఉన్నావు కదా. ప్రతిపూట నమ్మకంగా దేవునికి మునుపటి ఆహారం ఇస్తూ ఉన్నాడు, కడుపున బట్టలు ఇచ్చాడు, తిండి అన్ని ఇచ్చాడు కదా. అంత మాత్రమే కాదు, ఏం చేసినాడు? ఇప్పుడు ఆత్మ సంబంధముగా కూడా దేవునికి ఏం చేసినాడు? ఇన్ని మేలు చేస్తున్నాడు. ఎవరిని బట్టి అంటే క్రీస్తు యేసుని బట్టి. ఆ మాట మనం మర్చిపోతే ఎప్పుడు కూడా. కాబట్టి యేసు క్రీస్తు లేకపోతే నీకు నాకు ఈ ఆధిక్యతలు లేవు. యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు గలతీ పత్రిక రాయబడినట్టుగా, గలతీ 4:4 రాయబడినట్టు కాలం సంపూర్ణమైన దేవుడు ఏం చేస్తున్నాడు? తన కుమారుని పంపాడు. యేసు క్రీస్తు నీకు నాకు పంపబడకపోతే, నీకు నా కొరకు బలియాగం కాకపోతే, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేకపోతే నీకు నాకు ఈ ఆధిక్యతలేవీ లేవు. మనం ఇంకెప్పటికీ పాపం చేత అపరాధం చేత మనం చచ్చిపోయిన వారంగానే ఉండేవారం, బ్రతికింపబడేవారం కాదు. యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయి నా కొరకు చనిపోయి సమాచారం లేచాడు కాబట్టి మనకి ఆధిక్యత దొరికింది. మనం కూడా లేపబడ్డాం.
ఇప్పుడు ఏం చేయబడ్డాము? దేవుని యొక్క చెప్పండి, దేవుని యొక్క చెప్పండి, మర్చిపోయినారా? ఏం చేయబడ్డాం? దేవుని ఇంటి వారంగా చేయబడ్డా. చెప్పండి, ఏం చేయబడ్డాము? దేవుని ఇంటి వారంగా చేయబడ్డాం. రెండోదిగా దేవుని యొక్క పరిశుద్ధ దేవాలయంగా చేయబడ్డా. మూడోదిగా దేవుని నివాస స్థలంగా చేయబడ్డా. అయితే ఇప్పుడు నివాస స్థలంగా చేయబడ్డ వారికి దేవుడు ఏం చేసి చెప్పండి? నివాస స్థలముగా దేవుడు ఎవరిని చేసుకున్నాడో వారి కొరకు మాత్రమే దేవుడు పరలోకంలో ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడు. నౌ వీ హ్యావ్ ఎ హోప్ దట్ వీ విల్ బీ విత్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. యుగ యుగాలు నీవు ఎంతో కూడా పరలోక రాజ్యంలో ఆయన నీ కొరకు నా కొరకు ఏం సిద్ధపరిచాడో స్థలము, ఆ స్థలంలో ఉంటాం. కాబట్టి మనం ఈ కొద్ది మాటలు ఆధారం తీసుకుని ప్రభు మనం ఆరాధన